కనిపిస్తున్నానా రాహుల్? ఒక్క నిమిషం వస్తున్నాను. మీ ప్రొఫైల్ ఓపెన్ చేయాల్సింది కానీ నాకు ఇట్లా కనపడట్లేదు. Hello, is somebody there? Hi. ఎవరో సంబడి కామెంటెడ్ రా, నువ్వేనా? లైక్ కొట్టావు? ఓకే. Am I audible, sir? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఒకసారి వినపడుతున్నానా? ఎవరైనా ఒక చిన్న మెసేజ్ ఇస్తే వీ కెన్ ప్రొసీడ్. Once again, I request somebody to text whether I am audible. Yeah. Thank you, sir. Padal garu. Thank you. I think we can start. Sri, thank you. వినపడుతున్నా కదా? Okay. I'll start now. Hi friends. Jagadish attending this session. Hello friends. Good evening once again. నవలా స్రవంతిలో ఇది నా రెండవ ప్రజెంటేషన్ ఆర్ యాజ్ ఎ మ్యాటర్ రెండవ ప్రహసనం. మొదటిసారి ఏప్రిల్ మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు రావిశాస్త్రి గారి అల్పజీవి నవలతో ఇంకోసారి మీ ముందుకు రావడం నాకు సంతోషంగా ఉంది. ఏదైనా ఒక నవలని మీరు ప్రజెంట్ చేయొచ్చు కదా అని మిత్రులు శ్రీశైల్ అడిగినప్పుడు నాకు టక్కన గుర్తొచ్చిన పుస్తకం అల్పజీవి. అది ఎందుకంటే నేను క్వారంటైన్లో ఉన్నాను. ఒక్కడనే ఉన్నాను. సెల్ఫ్ ఐసోలేషన్ యాజ్ అ కైండ్ ఆఫ్. నా ఫ్యామిలీ కర్నూలులో ఉంటారు, నేను కడపలో ఉండడం వల్ల నేను ఒక్కడనే ఉండడం, నా దగ్గర చాలా స్లిమ్ లైబ్రరీ ఉండడం, ఈ అన్నిటి కారణంగా నాకు అవైలబుల్ బుక్గా నేను రావిశాస్త్రి గారి అల్పజీవి నవలని నేను ఎంచుకోవడంలో నేను రాంగ్ కాదు అని తర్వాత నా స్టడీస్ ద్వారా నాకు అర్థమైంది. అదేంటో మీకు కూడా విశదపరిచే ప్రయత్నం నేను చేస్తాను. ముందుగా రావిశాస్త్రి గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక లాయర్, విశాఖపట్నంలో ఉంటూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మాండలికాన్ని కొని ఆ మాండలికంతో అద్భుతమైన రచనలు చేసిన ఒక గొప్ప రచయిత ఆయన రచనల్లో కొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి. వాటిల్లో రత్తాలు రాంబాబు బహుశా చాలామందికి గుర్తుండే ఉంటుంది. పుణ్యం కొద్ది పురుషుడు అనే పేరుతో సినిమా వచ్చింది. నిజం నాటకం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశంలో కూడా కొంత పేరు వచ్చిన నాటకం. ఆయన రాసిన నాటకాల్లో నిజం ఒకటి. అలాగే ఆయన కథలు, నాటకాలు, నవలలు మూడింట్లో కూడా ఆయనకు ప్రవేశం ఉండడం కాదు,
బాగా ఆ మూడింటిని పండించగలిగారు. ఆయన నవలల గురించి చెప్పుకోవాల్సి వస్తే సొమ్ములు పోనాయండి, గోవులు వస్తున్నాయి జాగ్రత్త, అల్పజీవి, రత్తాలు రాంబాబు, చివరిగా రాసిన నవల ఇల్లు. కథలు ఆరుసారా కథలు, ఆరుసారో కథలు, రుక్కులు, రావిశాస్త్రి కథలు అనే పేరుతోటి. తర్వాత ఇంకొక నవల మర్చిపోయాను నేను, రాజు మహిషి. అలాగే పిపీలికం. నాటకాలైతే నిజం, ఆయన నాటకాల్లో చాలా ప్రసిద్ధమైన నాటకం అది. ఇవాళ నేను మీ ముందుకు తీసుకొని వచ్చిన నవల అల్పజీవి. ఈ అల్పజీవిని ఎన్నుకోవడంలో నాకున్న కొన్ని కంపల్షన్స్ నేను ఇందాక చెప్పాను. వాటితో పాటు ఇంకా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. 1900 లేట్ 1940s ఎర్లీ 50sలో వచ్చిన ఒక 3 ప్రధాన నవలల్లో అల్పజీవి ఒకటి. మిగిలిన 2 నవలలు ఏవి అంటే బుచ్చిబాబు గారు రాసిన చివరకు మిగిలేది నవల ఒకటి, గోపీచంద్ గారు రాసిన అసమర్థుడి జీవయాత్ర నవల ఒకటి. ఈ 2 కూడా ఇంచుమించు ఇదే కాలంలో వచ్చాయి. అసమర్థుడి జీవయాత్ర 1947లో వస్తే చివరకు మిగిలేది 1952. అండ్ అల్పజీవి మొదటగా భారతి సాహిత్య పత్రికలో ప్రచురితమైన ఈ నవల 1955లో పుస్తక రూపంలోకి వచ్చింది. ఈ 3 నవలలు ఇంచుమించు చైతన్య స్రవంతిని ప్రధానం చేసుకుని రాయబడిన. అల్పజీవి నవలలో ప్రధాన పాత్ర సుబ్బయ్య. మనం మనస్సులోంచి ఈ నవలలోని పాత్రల్ని, అక్కడ జరిగే సంఘటనల్ని, సన్నివేశాన్ని చూస్తాం. అంటే ఒక పాత్ర మంచిదా చెడ్డదా అని రచయిత చెప్పడం కాకుండా సుబ్బయ్య ఊహలోంచి ఆ పాత్రను మనకు ఆవిష్కరింపజేయడం అనేది ఈ నవలలో రావిశాస్త్రి చేసిన ఒక గొప్ప విజయవంతమైన ప్రయోగం. ఈ నవల్లో ఉండే క్యారెక్టర్స్ అన్నీ కూడా సుబ్బయ్య గారి దృష్టితోటి, అంటే సుబ్బయ్య ప్రధాన పాత్ర సుబ్బయ్య దృష్టితోటి మనకు రచయిత ఆవిష్కరింపజేస్తాడు. ఎక్కడో ఒకటి రచయిత కొంచెం ముందుకు వచ్చినా కానీ అది అల్టిమేట్గా మళ్ళీ సుబ్బయ్య ప్రధాన పాత్ర కదా, సుబ్బయ్య పాత్రతోటి మనకి ఆ పాత్రలన్నీ పరిచయం అవుతూ ఉంటాయి. ఇక రావిశాస్త్రి గారి గురించి ముందు కొంచెం మాట్లాడుకోవాలంటే 1952 ఆ ప్రాంతాల్లో స్వతంత్రంగా న్యాయవాద వృత్తిని చేపట్టిన రావిశాస్త్రి గారు తన క్లయింట్స్ అందరూ కూడా అధోజగత్ సహోదరులు. వాళ్ళ జీవితాలకు సంబంధించిన ఇతివృత్తాలనే కథలుగా మలిచి వారితో తన సాంగత్యాన్ని, సామాజికంగా తనకున్న ఒక కమిట్మెంట్ని చాటుకోవడానికి రావిశాస్త్రి గారు ప్రయత్నం చేశారు. అల్పజీవి నవల గురించి చెప్పాలంటే ముందుగా మనం రావిశాస్త్రి గారు రాసిన ఒక మాటతో అల్పజీవి నవల నేను ప్రారంభిస్తానండి. ఆ మాట మీకు చదివి వినిపిస్తాను. దీంతో మనం నవల్లోకి ఎంటర్ అవుదాం. అది చదివే ముందు ఇంకొక మాట చెప్తాను. అల్పజీవి నవలలోని ప్రధాన పాత్ర సుబ్బయ్య. ఇతను నవల్లో ప్రధాన పాత్రే కానీ హీరాయిక్ పాత్ర కాదు. సమాజంలో బ్రతికే ఒక సగటు మధ్యతరగతి పిరికివాడు.
మనసులో చాలా ఉంటాయి, వాటిని కార్యరూపంలో పెట్టలేనివాడు, అలాంటివాడు. అందుకని దీని గురించి చెప్తున్నప్పుడు ఇలా రాస్తారు. ఈ నవల చివరి భాగం రాస్తూ ఉన్నప్పుడు నాకు సుబ్బయ్య అంటే అసహ్యం. గవరయ్య చెప్పినట్టు వాడు దొంగ విధవేననే నమ్మకంతో ఉండిపోయాను. దేవుళ్ళు, రాజులు, రచయితలు మంచిగా ఉండాలని, సంతానానికి సన్మార్గం చూపించాలని విన్నాను. అందుచేత పత్రికలోంచి పుస్తకంలోకి వచ్చినప్పుడు సుబ్బయ్యకి ఆత్మవిమర్శన జ్ఞానం కలిగింది. తన దుస్థితిని, దుర్బుద్ధిని మార్గాన వెళ్ళేవాళ్ళ కనిపిస్తాడు. చివరికి అతను ఆధారంట వెళ్ళొచ్చు, మానొచ్చు, అది అతని ఇష్టం. మానవుడు సద్గుణాలన్నింటిలోనూ ధైర్యాన్నే ప్రధానంగా, ఉత్తమంగా ఎందుకు పరిగణించాలి అనేదానికి శామ్యూల్ జాన్సన్ మహాశయుడి సమాధానం, బికాస్ unless a man has that virtue, he has no security for preserving any other అంటాడు. ధైర్యం ఉంటేనే మిగతా సద్గుణాలన్నీ ఉంటాయనే గ్యారంటీ ఉంది. అది లేకపోతే ఆ గ్యారంటీ లేదు. పాపుల్లో సాహసులు ఉంటారు, భయస్థులు ఉంటారు. కానీ భయానికి మంచికి పొందిక లేదు. పిరికి వారెవరూ కూడా మంచివారు కాజాలరు. ఇందుకు ఎంతో గ్యారంటీ ఉంది. మంచిగా ఉండాలంటే అలా ఉండాలి అంటారు శాస్త్రి గారు. ఇప్పుడు మనం చూసే ఈ నవల్లో రావిశాస్త్రి గారి భాషలో చెప్పాలంటే పాపులు ఉన్నారు. ఆ పాపుల్లో ధైర్యం ఉన్న వాళ్ళు ఉన్నారు, పిరికి వాళ్ళు ఉన్నారు. మరి పాపి కానివాడు మన ప్రధాన పాత్ర సుబ్బయ్య. వీడికి ధైర్యం ఉందా అనేది నవల నడవక అంతా కూడా సుబ్బయ్య పాత్ర, సుబ్బయ్య నడవడిక మీద జరుగుతుంది. ఒక నవలకి కొన్ని నిర్దిష్ట లక్షణాలు ఉండాలి అని లాక్షణికులు అన్నట్టు ఈ అల్పజీవి నవలకి అలాంటి లక్షణాలు ఏమీ కనపడవు. ఎంచేతంటే ఈ నవల సుబ్బయ్య జీవితం అంతరంగ జీవితాన్ని తను చూస్తున్న పాత్రలతో సహా మన ముందు వస్తుంది. కానీ నవలలో ఒకే ఒక సంఘటన నవల మొత్తాన్ని కూడా మనకి చెప్తున్నట్టు సుబ్బయ్య జీవితాన్ని పరిచయం చేస్తుంది. ఇందులో మనం ఒక్కసారి కథలోకి వెళితే సుబ్బయ్య ప్రధాన పాత్రధారి అని చెప్పుకున్నాం కదా. సుబ్బయ్య తండ్రి ఈ సోమయ్యకు ఒకడే కొడుకు సుబ్బయ్య. సుబ్బయ్య 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తల్లి చనిపోతుంది. తను మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. అయితే సోమయ్యకు వచ్చిన భార్య సుబ్బయ్యను ఆదరంగా చూడదు. అది సుబ్బయ్య దృష్టిలో ఏంటంటే తన తల్లి తనను క్రూరంగా హింసించింది, తనను మనశ్శాంతిగా ఉండనివ్వలేదు. ఇది 1 సంవత్సరం పాటు కొనసాగింది. 1 సంవత్సరం తర్వాత ఆవిడ సోమయ్యతో కాకుండా ఇంకొకరితో వెళ్ళిపోయింది. సోమయ్యతో కాపురం చేయడం మానేసి ఇంకొకరితో వెళ్ళిపోయింది. అయితే ఆ 1 సంవత్సరం రోజులు సుబ్బయ్య అనుభవించిన జీవితం సుబ్బయ్యకు తన జీవితాంతం గుర్తుంది. ఆవిడ వెళ్ళిపోయాక తన తండ్రిని విపరీతంగా ప్రేమించేవాడు. తన తండ్రి కూడా తనను బాగా ప్రేమించేవాడు. ఒకరోజు రాత్రి ఒక సంఘటన జరిగింది.
తండ్రి కొడుకులు ఇద్దరూ చేతులు పట్టుకుని నడుస్తూ ఉన్నారు. చీకట్లోంచి అదాట్న కొంతమంది మీద పడి సోమయ్యను తన్నడం మొదలుపెట్టారు. అడ్డొచ్చిన సుబ్బయ్యను విసిరి కొట్టారు. వాడు వెళ్ళి అక్కడ ఒక గులకరాళ్ల గుట్ట ఉంటే దాని మీద పడ్డాడు. సోమయ్యను బాగా కొట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. సుబ్బయ్యకు అర్థం కాలేదు తన తండ్రిని ఎందుకు కొట్టారు అని. తనకు దెబ్బలు తగిలాయి. ఆ రాత్రి ఆ సంఘటన తన జీవితంలో ఒక భయంకరమైన సంఘటనగా తన మనసులో నిలిచిపోయింది. వాళ్ళ ఇంటికి వచ్చారు. సరే, కొంతకాలానికి చనిపోయాడు. సుబ్బయ్య చదువు విషయంలో కొంచెం చురుకైనవాడు. పాఠశాలలో సుబ్బయ్యతో పాటు వెంకట్రావు అనే ఇంకొకతను చదువుకుంటూ ఉండేవాడు. వెంకట్రావు వయసులో సుబ్బయ్య కంటే కొంచెం పెద్దవాడైనప్పటికీ ఉండేవాళ్ళిద్దరూ చదువుకుంటూ ఉండేవాళ్ళు. కొంతకాలం గడిచాక వెంకట్రావు సుబ్బయ్య దగ్గరికి వచ్చి, నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. దానికి సుబ్బయ్య ఆశ్చర్యపోయాడు. కారణం ఏంటంటే వెంకట్రావు జమీందారీ కుటుంబం. సుబ్బయ్య లాంటి వాడికి ఒక జమీందారీ కుటుంబంలోని అమ్మాయిని ఇవ్వడం ఏమిటి అని ఆశ్చర్యపోయాడు. సరే, అతను సరే అవును కాదు అని చెప్పేలోపే మౌనాన్ని అంగీకారం వెంకట్రావు వెళ్ళిపోయాడు. పెళ్లి నిశ్చయం అయిపోయింది. వెంకట్రావు చెల్లెలు సావిత్రి. సావిత్రికి ఈ పెళ్ళంటే ఇష్టము లేదు, అలా అని అన్నకు ఎదురు చెప్పదు. వీడా నాకు భర్త అని మనసులో అనుకుంటుందేమో అని సుబ్బయ్య అనుకుంటాడు. సరే, పెళ్ళైపోయింది. వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. కమల, కృష్ణుడు, 2 పిల్లల పేర్లు. కమల పెద్దది, కృష్ణుడు చిన్నవాడు. వీడి చదువు అయ్యాక ఒక తాలూకా ఆఫీస్లో గుమాస్తా ఉద్యోగం దొరికింది. హెడ్ గుమాస్తా ఉంటాడు. ఇంకా కొంతమంది ఒక ఆఫీస్ అది. ఆ ఆఫీస్లో సుబ్బయ్యకు ధైర్యం లేదు. ఏదైనా చొరవ చేసి పనిచేయలేడు, ముందుకు వెళ్ళలేడు. అందుకని సుబ్బయ్య ఎన్ని రోజులు డిస్పాచ్ సెక్షన్లో ఉన్నాడు. ఈ డిస్పాచ్ సెక్షన్లో ఉన్న సుబ్బయ్యని ఉన్నట్టుండి ఒక అదృష్టం వరించినట్టు వాళ్ళ ఆఫీసర్ హెడ్ గుమాస్తా మారిపోవడం, కొత్త హెడ్ గుమాస్తా రామస్వామి అనేవాడు సీట్లోకి రావడంతో రామస్వామి ఆఫీస్లో అందరినీ పరిశీలించి అకౌంట్ సెక్షన్లోకి సుబ్బయ్య అయితే సరిపోతాడు అనుకుని డిస్పాచ్ సెక్షన్ నుంచి అకౌంట్ సెక్షన్కి సుబ్బయ్యని తెచ్చాడు. అంతకుముందు ఈ అకౌంట్ సెక్షన్లో అవధాని అని ఒక ఆయన ఉండేవాడు. ఈ అవధానికి కొంచెం తమ దగ్గరికి వచ్చే క్లయింట్ల దగ్గర డబ్బులు తీసుకుంటాడు అనే ఒక రూమర్ ఒకటి ఉండేది. సరే, రామస్వామి కొంత లంచగొండిలాగానే కనిపిస్తున్నట్టున్నాడు. అందువల్ల తనకు రాదు అవధాని ఉంటే. అదే ఏ మెతకవాడైన సుబ్బయ్య ఉంటే నా వ్యవహారానికి ఏం దోకాలేదు అనుకుని సుబ్బయ్యని అక్కడ పెట్టుకున్నాడు. ఇది మనం అంతా సుబ్బయ్య భాషలోనే ఈ నవలని కొనసాగిస్తున్నాం. ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో సుబ్బయ్య అకౌంట్ సెక్షన్లోకి వచ్చాడు. అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. ఇంకా సుబ్బయ్య దినచర్య ఎలా ఉంటుంది అంటే, ఉదయం లేచి శుభ్రంగా తయారయ్యి కాస్త అటు ఇటుగా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ప్రభుత్వ కార్యాలయం కనుక కొంచెం పెద్ద పట్టింపులు ఏమీ ఉండవు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక తీరిగ్గా వరండాలో కూర్చొని చూస్తూ ఉంటాడు. ఉదయము సాయంత్రం కూడా ఆ వరండా ఆయనకు పర్మనెంట్ సీటు, ఆఫీస్ కాకుండా. ఇక్కడ కూర్చొని ఆయన లోకాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. ఆ దారిలో ఒక మహిళ వెళ్తూ ఉంటుంది. ఆయన మొదటిసారి ఎర్రచీరలో చూశాడు. అందుకని ఆవిడకు ఎర్రచీర మనిషి అని పేరు పెట్టాడు. అలాగే ఒక 2 ఆడపిల్లలు ఆ దారింట వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరికీ లేడి పిల్లలు అని పేరు పెట్టాడు ఈయన మనసులోనే. ఇంకొక పెద్ద ఆయన, ముసలాయన, ఆ దారింట వెళ్తూ ఉంటాడు.
ఆయనకు మునీశ్వర వారు అని ఒక పేరు పెట్టాడు. ఈ ఎర్రచీర మనిషికి చాలా కష్టాలున్నాయి. భర్తకి రోగం, ఉంటాడు, సంపాదన లేదు. ఎర్రచీర మనిషికి ఏమైనా సంపాదిస్తేనే దాని మీద వాళ్ళ కుటుంబం గడవాలి. ఈ మునీశ్వరుల వారు జీవితాన్ని కాచిపడవలసిన వాళ్ళు. అంతా సెటిల్ అయిపోయి ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. ఇక లేడి పిల్లలు వీళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. చదువులోనూ బండెడు చాకరీలోనూ కూడా ఇంట్లో పనులు చేస్తూ పాఠశాలకు వెళ్తూ వాళ్ళ దైనందిన జీవితాల్లో కూడా వాళ్ళు చాలా ఆనందంగా చాలా సంతోషంగా గడపగలుగుతూ ఉంటారు అని వాళ్ళను రోజు గురించి ఊహించుకుంటూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరోజు వెంకట్రావు వస్తాడు. సుబ్బయ్య ఆశ్చర్యపోతాడు. వెంకట్రావు ఏంటి మా ఇంటికి రావడం ఏంటి? వాడు జమీందారు. ఎప్పుడో 1-2 సార్లు మాత్రమే వచ్చున్నాడు అంతకుముందు. ఇప్పుడు అక్కడికి రావడం. సరే, అన్నయ్య వచ్చాడు కదా, సావిత్రి కాఫీ పెట్టించింది. ఈయన కాఫీ తాగాడు. బావమరిదితో కలిసి సుబ్బయ్య మాట్లాడుతున్నాడు. సుబ్బయ్య వెంకట్రావు ఇద్దరూ మాట్లాడుతూ ఉన్నారు. వెంకట్రావు సుబ్బయ్యను ఒక మాట అడిగాడు. నాకు అర్జెంటుగా 500 కావాలి అని. 500 అనుకున్నాడు సుబ్బయ్య, అనలే బయటికి. ఈయన మొహం చూడంగానే వెంకట్రావు ఇంకో మాట అన్నాడు. నాకు తెలుసు, కానీ దొరికే ఉపాయం నేను చెప్తాను అన్నాడు. ఏంటి ఆ ఉపాయం అని అడిగితే, గౌరయ్య అని ఒకడు వస్తాడు, వాణ్ణి ఒక 500 అడుగు, వాడిస్తాడు. ఆ 500 తెచ్చి నా అవసరం తీరిపోతుంది, నాకు చాలా అవసరంగా ఉంది అంటాడు. గౌరయ్య నాకెందుకు ఇస్తాడు అంటాడు. ఇస్తాడు, వాడికి నీ ఆఫీస్లో పనుంది, పైగా నీ సీటుతో పనుంది, నువ్వు అడిగితే తప్పకుండా ఇస్తాడు, నువ్వు అడిగి చూడు అంటాడు. సుబ్బయ్య భార్య వైపు చూస్తే భార్య అన్నయ్య ఒక్కసారి అడుగుతున్నాడు, ఇవ్వచ్చు కదా అన్న చూపు ఒకటి చూస్తుంది. సరే, సుబ్బయ్యలో అంతర్మథనం మొదలవుతుంది. అడిగితే ఇస్తాడా ఇవ్వడా? అడిగితే నేనేమో లంచం అడుగుతున్నానేమో అనుకుంటారేమో, పక్క వాళ్ళు ఎవరన్నా గమనిస్తారేమో, నా ఉద్యోగం ఉంటుందా ఉండదా, ఇట్లాంటి ఆలోచనలన్నీ మనసులో తిరుగుతూ ఉంటాయి. సరే, ఉదయం ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్లో పని జరుగుతుండగానే 12 గంటలకి గౌరయ్య వస్తాడు. ముందు హెడ్ గుమాస్తాతో మాట్లాడి వెళ్తూ ఏంటండి సుబ్బయ్య గారు ఎలా ఉన్నారు? అయిపోయాయండి, ఇంకో 2-3 రోజుల్లో బిల్ అయిపోతుంది అని చెప్తాడు సుబ్బయ్య. మంచిదండి, నమస్కారం అని చెప్పేసి వెళ్ళిపోతూ. సుబ్బయ్య ఏమో ఆయన అడగాలి. ఎలా అడగాలి? తటపటాయిస్తూ ఉండేలోపే ఆయన బయలుదేరుతున్నాడు. కొంచెం హడావిడిగా ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీతో చిన్న పని ఉంది అంటాడు. ఏంటి అని అడుగుతాడు గౌరయ్య. నాకు జరూరుగా ఒక 500 కావాలి. గౌరయ్య, ఓ సంతేనా, సరే సాయంకాలం పంపిస్తాను అని చెప్తాడు. సుబ్బయ్య ఆశ్చర్యపోతాడు. గౌరయ్య అంతటి వాడు నాకు 500 పంపించడం ఏంటి అని. సరే, సాయంకాలం ఇంటికి వస్తాడు. ఆయన ఇంటికి వచ్చాక ఒక వ్యక్తి ఒక 500 తీసుకుని సుబ్బయ్య దగ్గరికి వస్తాడు. సుబ్బయ్య ఇంటికి వచ్చి ఇంట్లో 500 ఇస్తాడు సుబ్బయ్యకి. నువ్వెవరు అంటే, నన్ను గౌరయ్య దగ్గర పనిచేస్తాను, గౌరయ్య మీకు 500 ఇవ్వమన్నారు అంటాడు. సరే, 500 తీసుకుంటాడు. బావమరిది పని అయిపోయింది అని సంతోషపడతాడు. ఈ పోతన వెళ్ళిపోయాక వెంకట్రావు వస్తే వెంకట్రావుకి 500 ఇచ్చేస్తాడు. ఈ పోతన ఎవరు అంటే, అంతకుముందు వెంకట్రావు దగ్గర పనిచేసిన నౌకరు, ఇప్పుడు గౌరయ్య దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. ఈ విషయం ఒకటి తెలిసింది ఈ మధ్యకాలంలో. సరే, ఈయన 500 అడిగిన విషయం ఆఫీస్లో ఎవరికైనా తెలుస్తుందా అని సుబ్బయ్య మదనపడుతూ ఉండగానే ఆఫీస్లో మరోజు ఆఫీస్కి వెళ్తే కొంతమంది వింతగా చూడడం, కొంతమంది వేరే రకంగా మాట్లాడడం, ఇవన్నీ గమనిస్తూ ఉన్నాడు తను. కానీ తనేమీ చెప్పలేడు. సరే, రోజులు ఇట్లా గడుస్తూ ఉన్నాయి. 1-2 రోజులు అయిన తర్వాత కొంచెం ఆలస్యంగా ఆఫీస్కి వెళ్ళాడు.
రామస్వామి కూడా విషయం తెలిసిపోయింది. రామస్వామి సుబ్బయ్య చేతులు చాపుతున్నాడు అనే విషయం అర్థమైన తర్వాత రామస్వామి కూడా ఏమనలేదు. అయితే మొదట్లో సుబ్బయ్య భయపడినట్టు రామస్వామి ముందుగా అటాక్ చేయలేదు. ఒక 3-4 రోజుల తర్వాత ఒక రోజు లేట్గా వెళ్ళి డైరెక్ట్గా సీట్లో కూర్చోబోయాడు. అప్పుడు రామస్వామి పిలిచాడు, ఏంటి అని. సార్ ఇవాళ కొంచెం లేట్ అయింది అంటే, ఈ ప్రశ్న నేను ప్రశ్న వేయకముందు చెప్పాలి నువ్వు ఈ సమాధానం, నేను అడిగిన తర్వాత చెప్పడం ఏంటి నువ్వు అని కొంచెం గదమాయిస్తే సుబ్బయ్య మౌనంగా ఉంటాడు. సరే నువ్వు ఈ విషయం అడగ మన దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గర చేతులు చాచి అప్పులు తీసుకోవడం తెలుసు నీకు, ఏమనుకుంటున్నావు నువ్వు ఆఫీస్ అంటే, నీకు దారి చూపిస్తా నీకు అని గట్టిగా అరుస్తాడు. సుబ్బయ్య కొంచెం బాధపడతాడు. వచ్చి సీట్లో కూర్చున్నాక మళ్ళీ అవధాని అని అదే ఆఫీస్లో పనిచేసి అంతకుముందు అకౌంట్స్ సెక్షన్లో నుంచి డిస్పాచ్ సెక్షన్లోకి వెళ్ళిపోయిన ఒక అతను, ఏం పర్లేదులే నువ్వేమి కంగారు పడవాక, ఇవన్నీ మామూలే అంటాడు. అది కాదు నా ఉద్యోగం ఉంటుందా ఉండదా, ఆయన కోపం వచ్చింది కదా ఏం చేస్తారంటే, ఏం చేయలేరు, సెక్షన్ మారుస్తారు, అంతకుమించి ఏం కాదు, నువ్వేం కంగారు పడకు అంటాడు. అనుకున్నట్టే ఆవేళ సాయంకాలం మళ్ళీ డిస్పాచ్ సెక్షన్కి మార్చారు. సరే దిగులు చెందుతూ ఇంత పని జరిగింది, నా పరువు పోయింది, ఇంకేంటి అసలు అని బాధపడుతూ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో ఉండరు. కూతురు ఒక్కతే ఉండి ఏడుస్తూ ఉంటుంది. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, అమ్మ ఎక్కడికి వెళ్ళింది అంటే, అమ్మ తమ్ముడు సినిమాకి వెళ్ళారు, నన్ను తీసుకెళ్ళలేదు. అయ్యో అంటే ఆ పిల్లకి తెలియదు, ఆ పిల్ల ఏడుస్తూ ఉంటుంది. ఈయనకు కూతురు అంటే ప్రేమ. సరే దగ్గర తీసుకొని ఆ పిల్లను ఓదార్చడానికి ట్రై చేస్తాడు, ఆ పిల్ల వినదు. ఈలోపు పోతన్న వస్తాడు. పోతన్న వచ్చి ఏంటి ఎందుకు పాప ఏడుస్తుంది అంటే, వాళ్ళమ్మ సినిమాకి వెళ్ళింది, కొడుకుని తీసుకెళ్ళింది, కూతురుని తీసుకెళ్ళలేదు అంటాడు. ఈయన రామ్మ నాతో వస్తావా మనం పోదాము అంటాడు ఆ పోతన్న. సరే వాళ్ళ నాన్న అడుగుతుంది. నాన్న అంగీకారం చెప్పడంతో సరే నేను వస్తానని చెప్పేసి పోతనతో ఆ పిల్ల వెళ్ళిపోతుంది. తర్వాత రాత్రి 8:30-9 సావిత్రి కృష్ణుడు ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. వస్తే ఇంట్లో కమల ఉండదు. కమల ఎక్కడా అని అడుగుతుంది. సుబ్బయ్యకు అప్పటికే కంగారు మొదలై ఉంటుంది. ఏంటి ఇంకా రాలేదే ఎందుకు రాలేదు, వెళ్ళాడు. చిన్న పిల్ల, పైగా ఆ పిల్ల మీద కొంత బంగారు ఉంది, ఒక 2-3 తులాల బంగారు ఉంది, అంటే దాదాపు ఒక 200-300 అవుతాయి. ఆ పిల్లని ఏం చేస్తారు, ఎక్కడికి తీసుకెళ్తారని మొదలుపడుతూ ఉంటాడు. సావిత్రి కూడా ఇతని వైపు నిష్ఠూరంగా చూస్తూ ఉంటుంది. తన కంగారు ఎక్కువై సరే నేను వెళ్ళి చూసిరానా అని బయలుదేరేలోపు ఇంటి ముందు గూడబండి అవుతుంది. గూడబండి అంటే మనుషులు తొక్కే రిక్షా లాంటిదే, అయితే దానికి జట్కాకు ఉన్నట్టుగా, అంటే గుర్రబండికి ఉన్నట్టుగా సవారి ఉంటుంది. అట్లాంటి గూడబండి పోతన్న కూతురు ఇద్దరు దిగుతారు. దిగాక ఇంట్లోకి వచ్చి, ఏమమ్మా చిన్నపిల్లని వదిలిపెట్టి మీరిద్దరు సినిమాకి వెళ్ళడం ఎట్లాగా, పాపను పిలుచుకుపోకపోతే ఎలా అని కొద్దిగా గదమాయిస్తాడు పోతన్న. సుబ్బయ్య ఆశ్చర్యపోతాడు. తన భార్యను తను ఎప్పుడూ గదమాయించలేదు, కానీ ఇవి పోతన్నకి ఎంత ధైర్యం, పోతన్న గదమాయించాడు అనుకుంటాడు. పోతన్న సావిత్రిని గదమాయించడం ఎందుకో సుబ్బయ్యకు నచ్చింది. సరే తను లోపలికి వెళ్ళాడు. మళ్ళీ కాసేపు అయి వచ్చేలోపు పోతన్న సావిత్రి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, అంతకుముందు తను వెంకట్రావు దగ్గర పనిచేశాడు కాబట్టి బాగా మాట్లాడుతున్నారేమో అని అనుకుంటాడు. సరే ఆ ఎపిసోడ్ అయిపోతుంది. తర్వాత తను డిస్పాచ్ సెక్షన్లోకి మారాడు. ఈ విషయము గౌరయ్యకి తెలిసింది. గౌరయ్య ఒకరోజు దారిలో పట్టుకుని, ఏంటి నా డబ్బులు ఎప్పుడు, తొందరపాటులో ఇస్తానండి, ఒక 10 రోజుల్లో సర్దుబాటు చేస్తాను అంటాడు. అదేంటి 10 రోజుల్లో సర్దుబాటు చేయడం, నాకు చాలా అర్జెంటుగా ఉంది, నీకు అర్జెంట్ అంటే ఇచ్చాను, ఆదుకున్న వాడికి ఇమీడియట్గా ఇవ్వాలి కదా, 10 రోజుల్లో సరిదే నువ్వు అని గట్టిగా చెప్తాడు ఆయన. తను ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేటప్పటికి లోపల ఏదో బాధ ఉంటుంది. సరే 500 బాగుమని అడగాలి అని అనుకుంటూ ఉంటాడు. సరే ఈలోపు ఇంటికి పోతన వస్తాడు. మళ్ళీ పోతన వస్తే 500 కోసమే వచ్చాడేమో అనుకుంటాడు. కాదు నేను అక్కడి నుంచి ఉద్యోగం మానేశాను, వాడి పద్ధతి నాకు నచ్చలేదు, వాడు దొంగ ఉండవాడుకు, ఆ డబ్బులు
వాడి మొహాన్ని కొట్టేయండి, లేకపోతే వాడు చాలా పాపి, మిమ్మల్ని హింసిస్తాడు అని చెప్పి చెప్తాడు. భయం పట్టుకుంటుంది. పట్టుకుని బావమరిది ఇంటికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. 2-3 సార్లు ఇంటికి వెళ్తాడు. ఇంట్లో బావమరిది ఉన్నాడో లేదో తెలియదు. సుబ్బయ్యకి అనుమానం ఏంటంటే ఇంట్లో ఉండి కూడా లేడని చెప్పిస్తున్నాడేమో అని అనుకుంటాడు. సరే, 3వసారి వెళ్ళినప్పుడు దొరుకుతాడు కానీ డబ్బు జాగ్రత్తగా నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పేసి ఇంటికి పంపిస్తాడు. దాంతో సుబ్బయ్యకి అర్థమైపోతుంది, వీడు నాకు డబ్బులు ఇవ్వడు, ఇంకా నేను ఎట్లా సర్దేయాలి. నేను 500 సర్దడం అంటే సామాన్యమైన విషయం కాదు. అంటే మనం ఈ 500ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఆ రోజు ఒక తులం బంగారం 100-110 రూపాయలు ఉన్న రోజుల్లో 500 రూపాయలు అప్పు, అది తీర్చడం. ఇప్పుడు సుబ్బయ్య జీతం నెలకి 150 రూపాయలు. ఈ 150 రూపాయలు బొటాబొటిగా ఆయన కుటుంబానికి సరిపోతాయి. ఎప్పుడు అప్పు చేసిన వాడు కాదు, ఉన్న డబ్బులతోటి గుట్ట సంసారం నడుపుకుంటూ ఉన్నాడు భయంగా. అలాంటి సుబ్బయ్య ఉన్నట్టుండి 500 అప్పు చేశాడు. ఈ అప్పు తీర్చమని మీద గత్తి పెట్టి కూర్చుంటున్నాడు. ఏం చేయాలో తోచింది కాదు. సరే, ఇది ఇట్లా ఉంటే ఆయన ఇంటెదురుగా, సుబ్బయ్య ఇంటెదురుగా ఒక రోగిష్టి మనిషి ఒక ఆయన ఉంటాడు. ఆయన ఎవరో కూడా సుబ్బయ్యకి తెలియదు. ఒకరోజు వరండాలో కూర్చొని ఉండగా ఆ ఇంటికి ఒక ఆడమనిషి వచ్చి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆమెను చూడగానే ఫీల్ అవుతాడు సుబ్బయ్య. ఎందుకో ఆమె పట్ల ఒక రకమైన ఆకర్షణ కలగడమో ఏదో జరుగుతుంది. సరే, ఆమె నాతో మాట్లాడితే బాగుండు, లేకపోతే నేను ఆమెతో మాట్లాడితే బాగుండు అని మనసులో ఊహలు చేసుకుంటూ ఉంటాడు. ఊహల వరకే ఉంటాడు కానీ ధైర్యంగా ముందుకెళ్ళేంత లేదు సుబ్బయ్యకు. ఎందుకంటే మొదటి నుంచి ఆ మనసులో ఇట్లాంటి వాళ్ళకి చాలామందికి అట్లాంటి పరిస్థితుల్లో ఆయన అట్లా అమ్మాయిని చూస్తూ ఉంటాడు. సరే, ఆ అమ్మాయే వస్తుంది. వచ్చి టైం ఎంత అయిందండి అని అడుగుతుంది. అది ఉదయం పూట. తన చేతికి గడియారం లేదు. ఆమె మాట్లాడింది, అదే మహదానందం, ఆ తత్తరపాటు. అమ్మ టైం చెప్తాను, వెళ్ళిపోయి టైం కనుక్కొని వచ్చి టైం చెప్తాడు. థ్యాంక్స్ అండి అని చెప్పేసి ఆమె హడావిడికి వెళ్ళిపోతుంటుంది. అయ్యో వెళ్ళిపోతున్నదే ఏమే అని అనుకొని మళ్ళీ పరిగెత్తాడు. ఎందుకమ్మా టైం అడిగి హడావిడికి వెళ్ళిపోతున్నారు, ఎందుకు మీరు అసలు మీరెవరు, ఏం చేస్తుంటారంటే, నేను ఒక పలానా స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను అని చెప్తుంది. అవును, ఆ పలానా స్కూల్లో నా కూతురు కూడా చదువుతుంది, నా కూతురు పేరు కమల అని సుబ్బయ్య చెప్తాడు. అలాగా, మంచిదండి అని చెప్పేసి ఆమె వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత మనసులో అయ్యో ఏదో పోగొట్టుకున్నట్టు ఫీల్ అవుతాడు సుబ్బయ్య. అప్పటి నుంచి ఇంకా ఆమె రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మళ్ళీ ఒక 3 రోజుల తర్వాత ఆమె వస్తుంది. ఆ ఎదురుగా ఉన్న ఆమె జబ్బుబడిన మనిషిని చూడ్డానికి వచ్చి చూసి మళ్ళీ పోతున్నప్పుడు ఈసారి పలకరిస్తాడు. ఎవరు మీరు, ఏంటి, ఎక్కడంటే, పక్క ఊర్లో, నేను ఇక్కడికి దగ్గరలో ఒక ఊర్లో ఉన్నాను, ఆ ఊరు నుంచి ఇక్కడికి వచ్చి టీచర్గా పనిచేస్తున్నాను, అక్కడ ఊర్లో పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది అని చెప్పి చెప్తుంది ఆమె. చెప్తే అలాగా అనుకొని సరే ఇంకా ఆమె గురించి కూడా ఊహించుకోవడం మొదలు పెడతాడు ఈయన. ఆవిడ పేరు ఆమె పిలుస్తుంది, ఏమంటండి సుబ్బయ్య గారు అని, ఈ రెండో కలయికలు. ఆయన ఆశ్చర్యపోతాడు, నా పేరు మీకు ఎలా తెలుసండి అని. మీ కూతురు మా స్కూల్లోనే చదువుతుంది అని చెప్పేసి ఆ అమ్మాయి నవ్వుతుంది. నవ్వితే ఓహో నా కూతురుతో మాట్లాడి నా కూతురు ద్వారా కనుక్కుంది విషయం అని చెప్పేసి ఆయన అనుకుంటాడు. సరే, ఆమె కొంచెం చనువుగా మాట్లాడుతూ ఉంటుంది, ఈయన దాన్ని కొంచెం అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటాడు. ఒకరోజు ఇంటికి వెళ్తాడు ఈ మధ్యకాలంలోనే. ఇంటికి వెళ్తే ఇంట్లో ఎవరు ఉండరు, ఒక్కతే ఉంటుంది పాపం ఆవిడ. ఒక చిన్న ఏరియా, అది ఒక చిన్న ఇరుకిళ్ళు, ఒక ఇది ఉండే ఒక చిన్న ఏరియా. అలాంటి ఏరియాలో ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తే ఆ అమ్మాయి కొంత చనువుగా ప్రవర్తిస్తుంది. తను ఏదో అనుకుంటాడు, కంగారు ఉంటుంది. ఆ అమ్మాయి కాఫీ పెట్టిస్తుంది, కాఫీ తాగుతాడు. సరే, బయటికి బయలుదేరుతున్నప్పుడు మళ్ళీ రేపు వస్తారుగా అంటుంది. వస్తాను, మిమ్మల్ని నేను చూడకుండా ఎట్లా ఉంటాను, మళ్ళీ రేపు వస్తాను అంటాడు. రేపు మీరు వస్తే ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్తుంది ఆ అమ్మాయి. మళ్ళీ సుబ్బయ్యకు సందేహం మొదలవుతుంది. ముఖ్యమైన విషయం అంటే ఏంటి? ఈ అమ్మాయి మొన్న పరిచయం అయింది, నిన్న మాట్లాడాము, ఇవాళ ఇంత చనువుగా బిహేవ్ చేసింది, ఇప్పుడేమో ముఖ్యమైన విషయం అంటున్నది. ఏంటి ముఖ్యమైన విషయం? ఇదేదో ఉంది వ్యవహారం, కాబట్టి సాధ్యమైనంత వరకు మనం తప్పించుకోవాలి, ఈ ముఖ్యమైన విషయాన్ని మనం అంతటితో వదిలేయాలి అని మనసులో అనుకుంటాడు. ఇలాంటి సుబ్బయ్య ఈ
గౌరయ్యతో వ్యవహారం నడుస్తూ ఉండగా ఇంకో రోజు ఇంటికి ఒక మనిషిని పంపిస్తే వాడు వచ్చి అడుగుతాడు, గౌరయ్య గారు డబ్బులు అడిగి మీరు ఇవ్వాలి అని. నీ పేరేంటంటే నా పేరు పోతరాజండి, నేను వాడి దగ్గర పనిచేస్తున్నాను, గౌరయ్య దగ్గర పనిచేస్తున్నాను అంటాడు. అప్పటికే పోతన వచ్చి ఉంటాడు అక్కడికి. సరే పోతరాజు వెళ్ళంగానే పోతన వస్తాడు. వాడెందుకు వచ్చాడు వాడు అడుగుతాడు మళ్ళీ ఈ సుబ్బయ్యని. అంటే 500 రూపాయలు. అంటే ఇంకా ఇవ్వలేదా మీరు, వాడి శని తొందరగా తెంచుకోండి, లేకపోతే వాడు మంచివాడు కాదు అని చెప్పి మళ్ళీ చెప్తాడు. చెప్పి అట్లా కాదు, లేదో పని చేయండి, మీరు అసలు వాడికి డబ్బులు ఇవ్వద్దు, లేదు నేను ఇవ్వనని చెప్పండి, ఏం చేసుకుంటాడో చూద్దాం అంటాడు. అట్లా చెప్పడం సాధ్యమవుతుందా అంటే, మీకెందుకు, మీరు చెప్పండి, ఈసారి వచ్చినప్పుడు చూద్దాము అని చెప్తాడు. పోతరాజు వస్తే రెండోసారి నేను డబ్బులు ఇచ్చేది లేదు అని తను ధైర్యంగా చెప్పలేడు, కానీ నేను ఇవ్వను అంటాడు మొహమాటంగా. ఇవ్వకపోతే నీ పరిస్థితి చూస్తాము, నీ కథ చేస్తే తెలుస్తాము అన్నట్టు పోతరాజు మాట్లాడితే, పోతన్న ధైర్యంగా పక్కకు వచ్చి ఏం చేసుకుంటావో చేసుకోపోయి, ఇచ్చేది లేదు అని పోతన్న చెప్తాడు. దాంతో అతను వెళ్ళిపోతాడు. పోతన్న ధైర్యాన్ని చూస్తే సుబ్బయ్యకు ఆశ్చర్యం ఉంటుంది. ఈ సంఘటన జరిగిన తర్వాత కొన్ని రోజులకి ఒక 10 మంది కలిసి సుబ్బయ్యను ఒక కారులో వేసుకొని తీసుకుపోతారు ఎక్కడికో. సుబ్బయ్యకు దిక్కు దోచదు, తీసుకెళ్ళి కట్టేస్తారు. ఎవరు కట్టేశారు, ఎందుకు తీసుకొచ్చారు అనేది కూడా తనకు తెలియదు. ఒక్కసారి తన తండ్రి మీద జరిగిన దాడి గుర్తొస్తుంది. ఆ రోజు తండ్రి మీద దాడి ఎందుకు జరిగిందో తనకు ఐడియా లేదు, కానీ ఇవాళ తన మీద దాడి జరిగేటప్పటికి తన తండ్రి మీద కూడా ఇలాంటిదే ఒక దాడి జరిగి ఉండొచ్చేమో అని చెప్పేసి ఆయన అనుకుంటాడు. గౌరయ్య ఎక్కడికి వస్తాడు. వచ్చి నా దగ్గర 500 తీసుకున్నావు, నువ్వు మర్యాదగా ఇవ్వమంటే ఇవ్వవా, నువ్వు ఏంటి నీ కథ, నువ్వేం చేస్తావు, నువ్వు 500 ఇవ్వకపోతే ముందు దీని మీద సంతకం చేయి అని చెప్పేసి ఒక 1000 రూపాయలు చేయించుకున్నాక అప్పటికే వీడు బాగా సుబ్బయ్య మెత్తబడిపోయి ఉంటాడు. కదలే వాడికి కొట్టారని సుబ్బయ్య అనుకుంటాడు. కొట్టారో లేదో మనకైతే తెలియదు, బాగా కొట్టారనుకుంటాడు. తను బాగా డల్ అయిపోయాడు. సరే వీడిని ఇక్కడ వదిలేస్తే లాభం లేదు, తీసుకెళ్ళి ఇంటి దగ్గర పడేసిరండి అంటాడు గౌరయ్య. ఒక 10 రోజుల్లో ఈ డబ్బులు ఇవ్వకపోతే నీ కథ ఉంటుంది అని చెప్పి మళ్ళీ అంటాడు. ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇతన్ని స్థితిలో చూడగానే ఇంట్లో పిల్లలు, సావిత్రి ముగ్గురు ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, ఏంటిది పరిస్థితి అని. డబ్బులు ఇవ్వలేకపోయాడు, దానివల్ల ఇది జరిగింది. సరే మళ్ళా ఒకరోజు ఈ బాధ, రాత్రి అంతా బాధ ఉంటుంది, రాత్రి నిద్ర రాదు. రెండో రోజు మనసులో ఆ బాధను తగ్గించుకోవడం కోసం, స్వాంతన పొందడం కోసం అని చెప్పేసి మళ్ళీ ఆ మనోరమ, అంతకుముందు పరిచయమైన టీచర్, ఆవిడ దగ్గరికి వెళ్తాడు. ఆవిడ దగ్గరికి వెళ్తే కరెక్ట్ ఆయన ఇంటికి వెళ్ళేటప్పటికి ఆవిడ అక్కడ ఉండదు. పక్కింటి వాళ్ళు ఎవరో, అంతకుముందు తను ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఎవరో, ఇంట్లో వచ్చినప్పుడు చూసిన వాళ్ళు ఎవరో ఉంటారు. వాళ్ళు ఉండి మీరు మనోరమ కోసం వచ్చారా అని అడిగితే, అవునండి, ఎక్కడికి వెళ్ళింది ఆవిడ అంటే, అంతకుముందు ఒక టీచర్ ఉండినాడు, జబ్బుతో ఉండినాడు, ఆయన చనిపోయాడు, ఆయన చూడడానికి వెళ్ళింది అని చెప్పి చెప్తాను. ఆ టీచర్ కూడా ఇప్పుడే అసలు మనశ్శాంతి లేదు అని లోపల మదన పడుతూ ఉంటాడు. మీరేమన్నా లోపల చెప్పింది అని చెప్పి అప్పకింటి వాళ్ళు అంటారు. లేదు లేదు, నేను బీచ్కి వెళ్తున్నాను, వస్తే బీచ్కి రమ్మని చెప్పండి అని చెప్పేసి ఆయన వెళ్ళి బీచ్లో కూర్చుంటాడు. సరే మనోరమ వస్తుందా రాదా, వస్తే ఏముంటుంది, అంతకుముందు ఏదో ముఖ్యమైన విషయం అనింది, ఆ ముఖ్యమైన విషయం గురించి మళ్ళీ మాట్లాడలేదు, మళ్ళీ ముఖ్యమైన విషయం గురించి ప్రస్తావన తెస్తుందా, ఏం చేయాలి ఇప్పుడు, నేను మనశ్శాంతి కోసం ఇక్కడికి వస్తే ఇక్కడ ఈమె కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది, ఇదేంటి పరిస్థితి, నా పరిస్థితి ఏంటి అని మదనపడుతూ ఉంటాడు. ఈలోపు అమ్మాయి వచ్చి కూర్చుంటుంది. కూర్చొని ఏంటి విషయం అది ఇది అని అడుగుతుంది. బాధలో ఉన్నాడు కదా, మొత్తం చెప్పేస్తాడు. ఇట్లా గౌరయ్య దగ్గర తన డబ్బులు తీసుకున్న విషయం, వెంకట్రావుకి ఇచ్చిన విషయం, వెంకట్రావు డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తున్న విషయం, తర్వాత మళ్ళీ గౌరయ్య బెదిరించిన విషయం అన్నీ చెప్పి 1000 రూపాయలు ప్రామిసర్ నోట్ రాయించుకున్న విషయం వరకు చెప్పి బాధపడతాడు ఆమెతోటి. ఆ గౌరయ్య మా ఊరు వాడే, నేను వెళ్ళి మాట్లాడతానంటుంది ఆమె మనోరమ. సుబ్బయ్య ఆశ్చర్యపోతాడు, ఆమె ఏం మాట్లాడుతుంది, నా విషయం కదా అని మదనపడతాడు. సరే ఏం మాట్లాడుతుందో చూద్దాము అని చెప్పేసి ఆగుతాడు. ఇంటికి వెళ్ళిపోతారు. తర్వాత 2-3 రోజుల తర్వాత గౌరయ్య దగ్గర నుంచి ప్రామిసరీ నోటు
ఇంతటితో కథ అయిపోతుంది. అయితే దీంట్లో మనకి ఈ కథ ఇది అంటే ఒకే ఒక సంఘటన 500 రూపాయల చుట్టూ తిరుగుతూ సుబ్బయ్య పాత్ర గురించి మనకి విశదపరిచే ఒక నవల ఇది. అయితే ఈ నవల్లో ఇంకా కొన్ని క్యారెక్టర్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి సోమయ్య సుబ్బయ్య గురించి మనకు ఆల్రెడీ ఇప్పుడు అర్థమైంది. వెంకట్రావు వీడి నాన్న ఒక జమీందారు, వీడి తాత ఇంకా పెద్ద జమీందారు. తాత దగ్గర నుంచి నాన్నకు వచ్చేటప్పటికి ఆస్తి సగమైంది. తర్వాత తన దగ్గరికి వచ్చేటప్పటికి ఆస్తి మొత్తం హరించుకొని పోయింది. తన తండ్రి హయాంలోనే తన తండ్రి డబ్బులన్నీ అవగొట్టడం మొదలుపెట్టేటప్పటికి ఆయన దగ్గర ఉన్న గుమాస్తా ఒక ఆయన కామేశం అనేవాడు, సరే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఈ జమీందారు ఇంకెంతో కాలం కొనసాగదని చెప్పేసి అనుకుని ఆయన కొంచెం కొంచెం డబ్బులు ఈ జమీందారి దగ్గర నుంచి కొట్టే, అట్లా దాదాపు ఆ కామేశం అనేవాడు ఒక 40,000 రూపాయల దాకా జమ చేసుకున్నాడు. ఈలోపు జమీందారు చనిపోయాడు. జమీందారు దగ్గరికి రాని వాళ్ళు, అంటే జమీందారు వీడు జల్సావాడు, దుబారా పనులు చేస్తున్నాడు, ఆస్తి నాశనం చేసుకుంటున్నాడు, బంధువుల దగ్గరికి రానియడు అనే ఒక ఫీలింగ్తో ఉండి బంధువులు ఎవరు దగ్గరికి రాలేదు. అయితే జమీందారు చనిపోయారుకు బావమరిది అంటే భార్య తమ్ముడు అన్న వచ్చి వస్తే వస్తూ తన కూతురు తీసుకొని వస్తాడు. నేను కూడా వస్తాను, బావని చూస్తానంటే చిన్నపిల్ల ఆ పిల్లని కూడా తీసుకొని వస్తాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి అక్క ఉంటుంది, వెంకట్రావు కూతురు, ఈ ముగ్గురు ఆ ఇంట్లో. ఆస్తి వ్యవహారాలు అవి ఇవి పేపర్లు ఏమైనా పెట్టాడా అన్నీ చూస్తారు, ఏమీ కనపడవు. ఆస్తిపాస్తులు ఏమన్నా దాఖలాలు ఏం లేవు. ఏమైనాయి, ఇంత ఆస్తులు ఉన్నాయి, జమీన్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, అన్నీ పోయినాయి. ఇప్పుడు ఎక్కడ పోయినాయి అని ఆయన అన్వేషిస్తూ ఉండే క్రమంలో ఒక పెట్టెలోంచి ఒక ఉత్తరం దొరుకుతుంది. ఆ ఉత్తరంలో ఏముంటుందంటే ఒక 20,000 రూపాయల ఖరీదైన వజ్రాల నగలు కామేశంకిచ్చి ఎక్కడైనా కుదోబెట్టి డబ్బు తీసుకురమ్మని చెప్పాను అని ఒక మాట ఉంటుంది. ఓహో ఇది కామేశం దగ్గర ఉందా, అయితే కామేశం దగ్గరికి వెళ్తే తెలుస్తాయని చెప్పేసి కామేశం దగ్గరికి వెళ్తాడు. ఈ కామేశం డబ్బులన్నీ తీసుకొని ఉన్నవాడు. ఇప్పుడు ఈ విషయం ఏం చెప్పాడు, లేదు నాకు తెలియదు అంటాడు. ఆయన కొంచెం దబాయించి అడిగితే లేదు ఇచ్చారు, నేను వేరే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాను, 20,000 రూపాయలు పెట్టి ఇడిపించుకోవాలి, అవి మన దగ్గర డబ్బులు కష్టమే అవి అని అంటాడు. అంటే అట్లా చేస్తావు నువ్వు, ఆ డబ్బులు మనకు ఆ నగలు రావాలి, 20,000 రూపాయల నగలు అని చెప్పేసి గట్టిగా అడిగి, అయితే అవి వస్తాయో రావో మనం చెప్పలేము, ముందైతే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా అని ఇతను అంటాడు. సరే వీడిని గట్టి అడిగితే అసలు వ్యవహారం ముందుకు వస్తుందేమో అని తన వెనక్కి వస్తాడు. కానీ తనకు అర్థమవుతుంది ఈ నగలు కామేశం దగ్గరే ఉన్నాయి, కామేశం తన దగ్గర ఉన్న డబ్బులు సర్దుబాటు చేసి ఆ నగలు కొట్టేశాడు అనే విషయం తనకు అర్థమవుతుంది. కానీ గట్టిగా అడగలేడు. ఇద్దరికీ అర్థమైంది ఏంటంటే ఇద్దరు తోడు దొంగలే, ఆయన ఆస్తి కోసం వచ్చాడు, వీడు ఆస్తి తిన్నాడు కామేశం. కాబట్టి ఆ నగలు 20,000 వర్త్ నగల్లో చెరసగం పంచుకున్నారు. తను కూతుర్ని తీసుకొని ఇంకా ఇక్కడ ఉంటే లాభం లేదు, అల్లుడికి కూతుర్ని ఇస్తే కూడా ఆ పిల్ల ఎట్లా ఉంటుందో తెలియదు, కాబట్టి తన కూతుర్ని తీసుకొని తను వెళ్ళిపోయాడు. వెంకట్రావు పాపం ఆ పిల్ల మీద ఆశలు పెట్టుకున్నాడు. సరే మామ తోడు ఉంటాడులే, నాన్న లేకపోయినా అనుకున్నాడు. ఆ తోడు పోయింది. కొన్ని రోజులకు అమ్మ చనిపోయింది. డబ్బు ఉంటే తప్ప ఇంకా వేరే ఏది లేదు. డబ్బు ఒకటే, మనుషుల్లో నీతి లేదు, నిజాయితీ లేదు, మానవతా విలువలు లేవు, డబ్బు ఒకటే మనిషికి ప్రధానమైంది అని చెప్పేసి వాడు. సరే ఆ క్రమంలో వాడు చిన్న ఒక కాంట్రాక్టర్ అయ్యాడు. వాడి పనులేవో వాడు చేసుకుంటూ ఉన్నాడు. సావిత్రికి ఒక భర్తను కూడా వెతికి పెట్టాడు. అది వాడి కథ. ఇంకో క్యారెక్టర్ గౌరయ్య, వీడు ఒక కాంట్రాక్టర్. వీడు ఒక పక్కన పల్లె వీడిది యాక్చువల్గా. వాళ్ళ అమ్మ గంగమ్మ, కొడుకు చాలా మంచి పిల్లవాడు, వీడికి ఒక మంచి అణుకువైన ఒద్దికైన అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి, ఇద్దరు బాగుండాలి వాళ్ళు అని గంగమ్మ కోరుకుంటుంది. కోరుకుని వెతికి రామయ్యమ్మ అనే ఒక అందమైన అమ్మాయిని చూసి ఆ గౌరయ్యకి పెళ్లి చేశాక వాడు టౌన్లోకి వచ్చి ఒక తహసీల్దార్ ఆఫీస్లో జవాన్గా చేరతాడు.
అటెండర్గా చేరుతాడు అక్కడ ఉద్యోగానికి. చేరి మంచి పేరు తెచ్చుకుంటాడు, మంచివాడని. ఆఫీసర్కి కూడా వాడంటే చాలా ఇష్టము. సరే, ఆ పాత ఆఫీసర్ ఎవడో వెళ్ళిపోయాక కొత్త ఆఫీసర్ వాడు వస్తాడు. కొత్త ఆఫీసర్ని ఒక రోజు వీధిలోకి తీసుకొని వచ్చి అట్ట పోతున్నప్పుడు అదిగో మా ఇల్లు అని చెప్పేసి చూపిస్తాడు వీడు. రామాయమ్మ కనబడుతుంది అక్కడ. ఆవిడెవరు అని అడుగుతాడు ఆఫీసర్. లేదండి నా భార్య, మా ఇంటి వాళ్ళని తను చెప్తాడు. సరే, అది అయిపోతుంది. తర్వాత తను రోజు ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. ఆఫీసర్ అప్పుడప్పుడు వస్తుంటాడు. ఒకరోజు కొన్ని రోజులు ఆఫీస్కి రాడు అసలు ఆఫీసర్. సరే, వాడు ఆఫీసర్ కదా, వాడికి ఏవో పనులు ఉంటాయని అనుకుంటాడు. ఒకరోజు ఏదో పనిపడి వీడు ఆఫీస్ మధ్యలో ఇంటికి రావాల్సి వస్తుంది. వీడి ఇంటికి వచ్చేసరికి ఆ ఆఫీసరు వాడి భార్య ఇద్దరూ ఉంటారు. ఆఫీసరు గౌరయ్య భార్య. ఇది చూసి తట్టుకోలేకపోతాడు. వీడిని చూడంగానే ఆఫీసర్ బయటికి వెళ్ళిపోతాడు. చూడడం కష్టం అని చెప్పేసి ఆ అమ్మాయిని బయటికి దుబ్బేస్తాడు. బహుశా తన పుట్టింటికి వెళ్ళిపోతుంది అమ్మాయి. ఈ ఆఫీసు లేదు, ఏమి లేదు, అంతా ఇట్లా ఉంది, అందరు మోసం చేస్తున్నారు, మనంతకు మనం బతకాలే అని చెప్పేసి వాడు నిర్ణయించుకున్నాడు. అయితే వాడికి ఒక సెంటిమెంట్ ఏంటంటే అమ్మ తనని చాలా ప్రేమగా చూసింది, అమ్మకు ప్రియమైన సరే తనకు ప్రియమైందే అనే ఒక సెంటిమెంట్తో ఉంటాడు వాడు. ఈ కథలో మనోరమ వెళ్ళి అడిగేటప్పటికి అన్ని పరిస్థితులు ఎట్లా వికటించాయంటే గౌరయ్య దగ్గరికి వచ్చేటప్పటికి ఆఫీస్ వాళ్ళు అవధానేమో నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లేదు, కావస్తే మేము మాట్లాడతాం గౌరయ్యతోటి అని అవధాన్ అంటాడు. ఆఫీస్ వాళ్ళంతా ఏకమయ్యారు. వాళ్లకు వీడు డబ్బులు ఇవ్వకపోతే ఆఫీసులో పనులు చేయరు. ఇప్పుడు ఇచ్చిన డబ్బులు మనం ఎన్నికడిగినా పని చేయరు. వాళ్ళంతా దొంగలయ్యారు, సమాజాన్ని దోచేవాళ్ళు అయ్యారు అని గౌరయ్య భావన. అలాగే తన తల్లికి ఇష్టమైన అమ్మాయి వచ్చి ఆ ప్రామిసరీనోడు అడిగింది, అంటే ఆ సుబ్బయ్యను వదిలేయమని అడిగింది. ఎందుకు? సరే, వాడు ఎందుకైనా సరే ఆ పిల్ల ఏదో ఇష్టపడిందేమో అనుకుంటాడు. అక్కడికి తనతో చెప్పి చూస్తాడు, వాడు దొంగముండా, వాడుకు మోసగాడు, వాడు చాలా దొంగవేదవా, నువ్వు వాడిని నమ్ముతున్నావు, నువ్వు మోసపోతావు, నేను నన్ను మోసం చేసినట్టే నిన్ను మోసం చేస్తాడని ఆ అమ్మాయికి చెప్తాడు. చెప్తే కూడా సరే ఆ అమ్మాయి పట్టించుకున్నట్టు కనపడదు. సరే, మొత్తం మీద ఆ అమ్మాయి ఇన్ఫ్లుయెన్సో, లేకపోతే వాళ్ళ అమ్మ మీద ప్రేమో, లేకపోతే ఆఫీస్లో పనిచేయరని భయమో, ఈ మొత్తం మీద ఇవన్నీ కలిసి వాడిని 500 నుంచి 1000 రూపాయలైన ప్రామిసర్ నోటు తిరిగి సుబ్బయ్య చేతిలోకి చేరేటట్టు జరిగింది అక్కడ. ఇది గౌరయ్య క్యారెక్టర్కి సంబంధించి. ఈ మొత్తం కథలో మనం చూసినట్టయితే ఇది మొత్తం కథ. ఈ కథలో మనం మొత్తం చూసినట్టయితే మనకు పురుష క్యారెక్టర్స్ సోమయ్య, సుబ్బయ్య, జమీందారు కొడుకు వెంకట్రావు, గౌరయ్య క్యారెక్టర్లు. వీటితో పాటు పోతన్న, పోతరాజు లాంటి 1-2 క్యారెక్టర్స్. వీటిలో నిజానికి మనం ఒక చిన్న పోలిక నేను మళ్ళీ చెప్తాను. ఇక ఆడ పాత్రల దగ్గరికి వస్తే మొదట సుబ్బయ్య తల్లి. ఆవిడెవరో తనకు తెలియదు, 4 ఏళ్ల వయసులోనే ఆమె చనిపోయింది. అయితే ఆమె గుర్తులు, అమ్మ అనే ఒక ఫీలింగు అవి ఉన్నాయి వాడికి. రెండోది వాడి జీవితంలో ఉన్న సావిత్రి. మూడవ వాళ్ళు మన గౌరయ్య తల్లి గంగమ్మ. ఇంకొకరు మనోరమ, అందరికంటే చిన్నపిల్ల కమల. ఇవి మహిళా క్యారెక్టర్స్. ఈ పాత్రకి ఆయన ఈ కథను చెప్పించడానికి చేసిన ప్రయత్నం ఒక అద్భుతమైన ప్రయత్నం. అయితే ఈ అన్ని క్యారెక్టర్స్కి సంబంధించిన ఒక భావన ఏంటంటే అన్నీ కూడా మనకు సుబ్బయ్య మనసు ద్వారా తెలుస్తూ ఉంటాయి. సుబ్బయ్య అనే ఒక దాన్ని ఏమంటాం, కటకం. ఆ కటకంలోంచి మనకి ఈ సినిమా మొత్తం కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఇందాక అంటే ఈ నవల నేను చదువుతున్న క్రమంలో ఒకరిద్దరు మిత్రులతో మాట్లాడినప్పుడు ఒకటే కాలంలో వచ్చిన చైతన్య స్రవంతి ప్రధాన అల్లికగా వచ్చిన 3 నవలలు, అసమర్థుడి జీవయాత్ర, చివరకు మిగిలేది,
అల్పజీవి. ఈ 3 నవలల్లో దేనికి మీరు విశిష్ట స్థానం ఇస్తారు అడిగినప్పుడు నాకు ఒకరిద్దరు మిత్రులు చెప్పిన మాట ఏంటంటే, మొదటి స్థానం అల్పజీవికి అన్నారు. అలాగా అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, అక్కడ ఈ నవల్లో క్యారెక్టర్స్ అన్నీ కూడా సహజంగా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఓపెన్గా వెర్టెబ్రేట్గా నడిచిన సందర్భం ఇది. కాబట్టి ఈ నవలే ఉత్తమమైన నవలగా మేము ఈ 3 నవలల్లో చెప్పగలమని అన్నారు. నేను కొంచెం ఆలోచన చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, అసమర్థుడి జీవయాత్రలో ప్రధాన పాత్రకు కుటుంబ పరువు ప్రతిష్టలు అనే ఒక బరువు భుజాల మీద ఉంది. అది మొయ్యాలి ఆయన. పోయినా ఆ కుటుంబ పరువు ప్రతిష్టలు అనే దయ్యాలు ఒకటి ఆయన భుజాలని పట్టుకుని వేలాడుతూనే ఉన్నాయి, ఎంతవరకు ఆయన ఆత్మహత్య చేసుకునే వరకు. అంటే మొత్తం పాత్రలన్నీ, సంఘటనలన్నీ, సన్నివేశాలన్నీ కూడా ప్రధాన పాత్రని ఆత్మహత్య వైపు పురిగొలిపాయి అసమర్థుడి జీవయాత్రలో. ఇక చివరకు మిగిలేది నవలకు వస్తే, అందులో ఉన్న ప్రధాన పాత్రకు ఒక చీకటి సమస్య ఉన్నది. ఈ చీకటి సమస్య తన జీవితాన్ని వెంటాడుతుంది. తన బాల్యం నుంచి, యవ్వనం నుంచి, వైవాహిక జీవితం నుంచి, తన వ్యవహారం వరకు అన్నింట్లో కూడా ఆ చీకటి సమస్య ప్రధాన అంశంగా తన జీవితాన్ని ప్రభావితం చేస్తూ వచ్చింది. అలాంటి ఇబ్బందులు ఏమీ లేని సాధారణ క్యారెక్టర్స్ మనకు అల్పజీవిలో కనబడే క్యారెక్టర్స్. అయితే కనబడే క్యారెక్టర్స్ కూడా ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అదేంటంటే, సుబ్బయ్య అల్పజీవి. నిజానికి రావిశాస్త్రి నవలలో అల్పజీవి అనే దానికి మనం డెఫినేషన్ ఎట్లా చెప్పుకోవాలో తెలియదు, కానీ నేనైతే చెప్పలేను. కానీ ఈ అల్పజీవి ఎలా ఉంటాడంటే, సుబ్బయ్య మనసులో ఊహలు ఉంటాయి కానీ అవి కార్యాచరణ రూపంలో బయటికి రావు. ఒకరు ఏదన్నా ఏమనుకుంటున్నారు, లేకపోతే ఏమనుకుంటుంటారు, ఎలా ఉంటుంది నా జీవితం, ఎలా ఉంటుంది, నేను చచ్చిపోయినాను, నా పని అయిపోయింది, లేకపోతే ఇది నాకేదో వస్తుంది, లేదా ఇప్పుడు ఆ మనోరమతో జీవితం చాలా బాగుంటుంది, అట్ ది సేమ్ టైం ఇంట్లో సావిత్రి ఉంటుంది. ఆ ముఖ్యమైన విషయం ఏమై ఉంటుంది, నిన్న లేక మొన్న పరిచయమైన అమ్మాయి ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే నాకేదో ఎసురు పెట్టింది. ఇట్లాంటి తరహాలో సాగే ఆలోచనలు తప్ప సుబ్బయ్యకు వేరే బంధాలేం లేవు. ఇక గౌరయ్య దగ్గరికి వస్తే తల్లి అనే ఒక సెంటిమెంట్ కనబడుతుంది. వ్యవహారం అనే ఒక భవిష్యత్తు కనబడుతుంది. ఈ రెండింటి మీదే ఆయన దృష్టి ఉంది. తల్లి అనే సెంటిమెంట్ తోటి తల్లికి ఇష్టమైన వ్యక్తి చెప్పిందని చెప్పేసి ఆ ప్రామిసర్ నోట్ ఇచ్చాడో, లేదు తన వ్యవహారం జరగదేమో అని చెప్పేసి ఆ భయంతో ప్రామిసర్ నోట్ ఇచ్చాడో తెలియదు. కానీ ఆ రెండు విషయాలకు సంబంధించిన మదనపడ్డం ఒకటి మనము నవలలో చూస్తాం. వెంకటరావు మనుషుల మీద నమ్మకాలతోటి వాడికి సంబంధం లేనట్టుగా ఉన్నాడు. ఎందుకంటే వాడి జీవితంలో వాడు చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ నాన్న దగ్గర నుంచి డబ్బులన్నీ అయిపోయి లాస్ట్కి వాడిని బికారం చేసి రోడ్డు మీద నిలబెట్టారని చెప్పి వాడి భావన. అందుకని వాడికి డబ్బే సర్వస్వం, డబ్బు గురించి మాత్రమే ఆలోచిస్తాడు. అయితే దీంట్లో కూడా మనకు వెంకట్రావుతో ప్రధాన పాత్రకు పరిచయం, ప్రధాన పాత్రని కథలోకి లాగడం కూడా వెంకట్రావు ద్వారానే జరిగింది, 500 రూపాయల అప్పుతోటి. తర్వాత సావిత్రిని సుబ్బయ్యకి ఇవ్వడంతో మనకు వెంకట్రావు పాత్ర నవల్లోకి వస్తుంది. వెంకట్రావు పాత్ర అది. ఇక అవధాని సగటు ప్రభుత్వ ఆఫీసు గుమాస్తాలు ఎలా ఉంటారో అలా ఉంటాడు. మనం చేయడం తప్పులేదు, వాడికి మనం సాయం చేస్తున్నాం కాబట్టి మనము వాడి దగ్గర నుంచి తీసుకోవడంలో తప్పు లేదు, వాడికి తిరిగి ఇవ్వక్కర్లేదు. అయితే నవల చివరికి వచ్చేటప్పటికి ఆఫీస్ వాళ్ళంతా కూడా మూకుమ్మడిగా తయారయ్యి అది మన రైట్ అయినట్టు మాట్లాడడం, అది కూడా మనకి నవల్లో కనిపిస్తుంది. అంటే రావిశాస్త్రి గారికి ప్రభుత్వ కార్యాలయాల మీద ఉన్న కోపాన్ని బహుశా అక్కడ చూపించాడేమో అని నాకు అనిపిస్తుంది. ఇది నవలకు సంబంధించి. అయితే దీంట్లో ఇంకా మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఏవేంటంటే, ఉదాహరణకి రావిశాస్త్రి ఈ నవల రాస్తున్నప్పుడు ఆయన ఈ నవల ఎందుకు రాశాను, ఎలా రాశాను, ఎందుకు రాశాను, ఏం రాయాలి, ఎలా రాయాలి, ఇలాంటి విషయాల మీద కొన్ని మాటలు మాట్లాడాడు.
ఆ మాటలేమో ఒక్కసారి రాజశాస్త్రి గారి మాటలోనే విందాం. అయితే ఇక్కడ నాదొక మనవి, ఇది చదువుతూ ఎమోషనల్ అయితే ఆ తప్పు నాదే, నన్ను మన్నించండి. 99% ఎమోషనల్ కాకుండా చదవడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది నాకు కొంచెం చాలా పెద్ద విషయంలా అనిపిస్తుంది. అయినా మేము ముందుకు వస్తున్నాను, అది ఒకసారి మీకు చెప్తాను రాజశాస్త్రి గారు ఏమన్నారని. నేను తెలుసుకున్నాను అనుకుంటున్న విషయాలు చాలా మటుకు తెలిసినవే అవ్వచ్చు. కానీ ఈ సంగతులు తెలిసిన తర్వాత నా చుట్టూ జరిగే విషయాలు నాకు కొంత స్పష్టంగా బోధపడసాగాయి. బోధపడ్డ విషయాలు కథల రూపంలో నాకు కనిపించసాగాయి. కుక్కపిల్ల గైరా కథల్లోనూ, ఆరుసారా కథల్లోనూ, నిజం నాటకంలోనూ, విషాదం నాటకంలోనూ ఈ విషయాలు చెబుదామనే సరదాతో అవి రాశాను. ఇవి రాసినప్పుడు అది వరకు అంతగా లేని సరదా ఒకటి నాలో పుట్టుకొచ్చింది, లేదా ఎక్కువైంది. ఇవి అందరూ చదివితే బాగుండునని అనుకుంటూ ఉండేవాడిని. శ్రీశ్రీ చదివితే ఏమంటారు, కొడవటి గంటి ఏమనుకుంటారు, కాళీపట్నం రామారావు బాగుందంటారా అనరా అని ఏ విధంగా అనుకుంటూ ఉండేవాడిని. రాస్తున్నప్పుడు రచయితకి అస్పష్టంగా అయినా సరే ఏదో ఒక ఆడియన్స్ ఉంటుందని నేను అనుకుంటాను. నా కోపం, తాపం, నా దుఃఖం, సంతోషం, నా సరదా, నా క్యూరియారిటీ వగైరాలు ఇతరులకు తెలియజేయడానికి కూడా నేను కథలు రాశాను అనుకుంటున్నాను. నా మీద నాకుండే అసహ్యం కొద్దీ కూడా నేను కొంతగా అనే కథలో శేషగిరిలా నేను ఉండగలనని నాకు నమ్మకం ఉంది. అటువంటి పాటలంటే నాకు అసహ్యం. ఆ అసహ్యం ఆ కథలో వ్యక్తమైందని నేను తలుస్తాను. రొట్టెముక్క అనే కథలో వచ్చే మూర్తికవి లాంటి వాళ్ళని చూస్తే నాకు ఇష్టం లేదు. వాళ్ళు దొంగ రచయితలని నా అభిప్రాయం. అలా నేను ఎప్పటికీ ఉండకుండా ఉండేందుకు గాను అటువంటి పాత్రని నాకు నేను చిత్రించుకొని అటువంటి వాళ్ళ మీద పర్మనెంట్ నేను అడ్వకేట్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. కోర్టుకు వెళ్ళిన కొన్నాళ్ల వరకు కూడా నాకు దేవుడంటే చాలా భక్తి ఉండేదనే చెప్పాలి. ఇప్పటికీ దేవుడు ఉన్నాడనే నమ్మకం పూర్తిగా పోలేదేమో. ఎవరి మటుకు వాళ్ళు తమకు సాయం చేయాలని దేవుణ్ణి ప్రార్థించకూడదు, అది స్వార్థం. అందరూ బాగుండేట్టు చేయమని భగవంతుడిని మనం ప్రార్థించాలి అని చిన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళ ద్వారా నేర్చుకున్నాను. అంచేత నేను దేవుణ్ణి ప్రార్థించినప్పుడల్లా భూలోకాన్ని అతను ఆశీర్వదిస్తున్నట్టుగా రూపకల్పన చేసుకుని ప్రార్థించేవాడిని. అప్పటి నా ఆవేదన ఇప్పుడు తలుచుకుంటే నాకు ఏడుపు, నవ్వు రెండూ వస్తాయి. కోర్టుకు వచ్చిన కొన్నాళ్లకి సంఘాన్ని ప్రస్తుతం నడిపించే శక్తుల దుర్మార్గము, దౌర్జన్యము, దోపిడీ, అబద్ధం, అన్యాయం అవి నా కంటికి స్పష్టంగా కనిపించాయి. న్యాయం కోసం, నిజం కోసం ఎంత విలవెల్లాడి ఎంత తహతహతో భగవంతుణ్ణి ప్రార్థించినా లాభం ఉండదని నా అనుభవం వల్ల నాకు తోచింది. అందుమీదట నా మనసు చాలా కష్టపడింది. దేవుని ఎదుట రోజుకి నాకు నమ్మకం తగ్గిపోతుంది దేవుడున్నాడనే ప్రిజంప్షన్ మీద. అతడంటే కోపం రాసాగింది. చివరికి దేవుడు ఉన్నప్పటికీ కూడా పేదవాళ్ళకి సాయం చేయడనే నమ్మకం నాకు గట్టిగా కలిగిపోయింది. అతని మీద నాకు ఉండే దుఃఖం వ్యక్తం చేస్తే గాని నేను ఉండలేకపోయాను. ఆరుసారా కథల్లోనూ, నిజం నాటకంలోనూ, ఎండ అనే కథలోనూ, విషాదం అనే నాటికలోనూ కొంతగా నేను నా విసుగుని, దుఃఖాన్ని వ్యక్తం చేసుకున్నాను. దేవుడు లేడనుకోవడం కంటే దేవుడు ఉన్నాడనుకోవడమే నాకు ఒకప్పుడు ఇష్టంగా ఉంటుంది. లేడనుకుంటే ద్వేషించడానికి నాకెవరూ ఉండరు. ఎంచేతంటే రాజుని ద్వేషించడం కష్టం, ప్రమాదం. దేవుణ్ణి ద్వేషించడం సులభం, ప్రస్తుతం కొంత ప్రమాదరహితం. కానీ మానవుణ్ణి పెట్టే బాధల గురించి చాలామంది అనుకునే భగవంతుణ్ణి ప్రార్థించి కానీ నిందించి కానీ ప్రయోజనం లేదని నేను తెలుసుకున్నాను, నమ్ముతున్నాను. నా నమ్మకం ఇతరులకు తెలియజేయాలనే కోరిక నాలో ఎందుకు కలిగిందో నేను స్పష్టంగా చెప్పలేను. ఒకరు తెలుసుకున్నారనుకున్న
ఇంకొకరితో చెప్పడమే లేకపోతే, చెప్పాలనే కోరికే లేకపోతే మనుష్యులం ఈ విధంగా ఉండనే ఉండవు. ఎందుకు రాశాను అనే ప్రశ్నకి నాకు తెలిసిన సమాధానం చెప్పాను. ఎందుకు రాయాలి అనే ప్రశ్నకి సరైన జవాబు నాకు తెలియదు, లేక నాకు తెలిసిన జవాబు సరైనది కాకపోవచ్చు. చెప్పుకుందుకు ప్రయత్నిస్తాను. లోకంలో మంచి చెడ్డ అనేవి ఉంటూ వస్తున్నాయి. వాటి మధ్య నిత్యం పోరాటం జరుగుతూనే ఉంటుందనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆ పోరాట స్థాయి ఒకప్పుడు ఉన్నంత తీవ్రంగా ఇంకొకప్పుడు ఉండకపోవచ్చు. కానీ మంచి చెడ్డల మధ్య నిత్యం సంఘర్షణ జరుగుతూనే ఉంటుందని నేను అనుకుంటాను. ప్రతి రచయిత కూడా 2, 3 లేక ఎన్నో కొన్ని మజిలీలు చేసి చివరికి ఈ మంచి చెడ్డల క్రాస్ రోడ్స్కి వస్తాడని, రాక తప్పదని నేను నమ్ముతాను. అప్పుడు అతను పాఠకుడికి తను ఏ మార్గం చూపించాలో నిశ్చయం చేసుకుంటాడు, చెప్తాడు. గొప్ప ప్రతిభ గల రచయితలు అని చాలామంది చెప్పుకునే రచయితలు కొంతమంది ఉన్నారనేది నిర్వివాదమైన విషయం. ఈ ప్రతిభ గల రచయితల రచనలు కొన్ని నన్ను చెడ్డకి తిప్పాయని, కొన్ని నాకు మంచి చూపించాయని నాకు తెలుసు. అంచేత కవిత్వానికి మనుషుల్ని ఎటో అటు మళ్లించే శక్తి కలదని నేను నమ్ముతాను. నిజాన్ని తెలుసుకోవడం, అందులో మంచి చెడ్డలేవో నిర్ణయించుకోవడం, మనుషుల్ని మంచికి మళ్లించడానికి ప్రయత్నించడం రచయితల కర్తవ్యం అని ప్రస్తుతం నేను అనుకుంటున్నాను. ప్రతి రచయిత కూడా తను రాస్తున్నది రాముణ్ణి ఓడించడానిక, లేక సీతని విడిపించి న్యాయం గెలిపించడానిక అనే విషయం తేల్చుకోవలసి ఉంటుందని నేను తలుస్తాను. కానీ ఈ విషయం తేల్చుకునే ముందు రావణుడు సీతాదేవిని ఎత్తుకుపోవడం న్యాయమో అన్యాయమో రచయిత నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ప్రతి రచయిత కూడా తను ఎవరి మంచి కోసం రాయాలో ఎప్పుడో ఒకప్పుడు నిర్ణయించుకుంటాడని నేను అనుకుంటాను. అంచేత రచయిత అయిన ప్రతివాడు తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకి ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను. మంచికి హాని, చెడ్డకి సహాయము చేయకూడదని నేను భావిస్తాను. ఇది తెలుసుకుందికి, తెలియజెప్పడానికి అనుకుంటా నేను ఇదంతా రాశాను అంటాడు. ఇందులో వాస్తవాలు మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అవి అలా ఉంటాయి. మనం ఇందాకే ఈ సెషన్ ప్రారంభంలో చెప్పుకున్నట్టు పాపుల్లో సాహసులు ఉంటారు, భయస్థులు ఉంటారు. చెప్పుకున్నట్టు మనకి ఈ కథలో వెంకట్రావు, గౌరయ్య, రామస్వామి లాంటి వాళ్ళు పాపులు అనుకుంటే వీళ్ళలో కొంతమందికి భయం ఉంది. ఉదాహరణకి గౌరయ్య లాంటి వాళ్ళకి కొంతమందికి భయం లేదు. కానీ మంచి కావాలంటే ధైర్యం కావాలి అనే విషయంలో ఈ నవల మొత్తంలో ఒక్కటే ఉంది. ఆ పాత్రే మనోరమ పాత్ర. నిజానికి మనోరమ పాత్రను చూసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. అలాంటి పాత్రలు ఆ రోజుల్లో ఉండడం, అంటే ఆ రోజుల్లో కూడా ఉన్నాయి, కాకపోతే సాహిత్యంలో స్థిరీకరించబడ్డం. బహుశా నాకెందుకో కొంతైనా మధురవాణి ప్రభావం మనోరమ పాత్ర చిత్రీకరణ మీద ఉందేమో అని నేను అనుకుంటాను. ఇంకో విషయం ఏంటంటే రావిశాస్త్రి గారికి నేను ఇందాక అన్నట్టు విజయనగరం, శ్రీకాకుళం, మాండలికంలో అద్భుతమైన రచనలు. అంతకుముందు మాండలికంలో రాసిన వాళ్ళు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, గురజాడ గారు. వాళ్ళ తర్వాత మాండలికంలో ఒక మంచి రచయిత రావిశాస్త్రి గారు. నాకు ఈ నవల చదువుతున్నప్పుడు, ఈ నవలకు సంబంధించిన ఉపోద్ఘాతాన్ని చదువుతున్నప్పుడు, ఈ నవలని రచయిత తను ఎందుకు రాశాడో చెప్తూ ఉన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయము, చాలా బాధ కలిగించిన విషయం కూడా ఏంటంటే రచయితలు ఎంత కమిట్మెంట్తో ఉంటున్నారు, ఎలా రాస్తున్నారు అనేది వాళ్ళు తర్కించుకోవాల్సిన విషయం అనేది
మనకు 1942 అనుభవంలోకి వస్తూనే ఉంది. అయితే రచయితలుగా సీరియస్గా దాన్ని ఎంతమంది తీసుకుంటున్నారు అనేది మనం ఎప్పటికప్పుడు దాన్ని పరీక్షించుకోవాల్సి ఉంది. ఈ నవల్లో నాకు ఇందాక చెప్పాను ఒక ముఖ్యమైన విషయం అని. ఆ ముఖ్యమైన విషయానికి సంబంధించి ఒక్క 20 లైన్లు చదివి మనం ఈ సెషన్ సుబ్బయ్య ఆలోచనలు. రక్షించు మొన్న కాక మొన్న చూశాను, నిన్న కాక నిన్నే మాట్లాడాను, అప్పుడే ఇవాళ నిన్ననే ఒప్పుకునేది. ముఖ్య విషయం అట, ముఖ్య విషయం. డబ్బు 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 అడుగుతుందేమో. ముఖ్య విషయాలేమిటి? రేపు తప్పక డబ్బిమ్మని అడుగుతుంది. ఇక రోజు కనిపించినప్పుడల్లా డబ్బు అడుగుతుంది. ఇవ్వక్కర్లేదని నేరకపోయి చెప్పాను. వాడికి ఇవ్వక్కర్లేదు కదా అంచేత ఏమో చచ్చానన్నమాటే. రేపు మరి వెళ్ళను, రేపు సాయంకాలం మరి వెళ్ళను. మనోరమకి ఇక కనిపించానంటే పీకేస్తుంది. అయిందేదో అయింది, చాలు చాలు. కానీ మనోరమకి నా ఇల్లు ఎక్కడుందో తెలిసే. తిన్నగా ఇంటికి వస్తే ఏం చేసేది? సావిత్రి కూడా నన్ను ఇంట్లోంచి గెంటేస్తుంది. హారి భగవంతుడా, ఏం చేసేది? ఇక బుద్ధి తెచ్చుకుంటాను. దొంగతనం రంకుతనం చేయొద్దని ఊరికే అన్నారా? గొప్ప పొరపాటైపోయింది. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం. నా సొదంతా చెప్పు కూర్చున్నాను. ఆ మనిషి సంగతి ఏమైనా అడిగానా? నేను బుద్ధి లేని విధవని. ఇప్పుడు ఇంకా చేసేదేమీ లేదు. ఇంటికి పోయి పడుకోవడం, ఆ వైపు కొట్టు వెళ్ళను. ముఖ్య విషయాలట, ముఖ్య విషయాలు. వేగరం ఇంటికి పోతాను. చాలా ఆలస్యమైనట్టుందో. సావిత్రి ఏమంటుందో ఏమిటో మాత్రం తేలదు. ఈ పాటికి పడుక్కుంటారు. బాగా రాత్రి అయిందే. వీధులన్నీ నిర్జీవంగా ఉన్నాయి. ఒకానొక నిర్జనారణ్యంలో ఒక పాంధుడు పోవుచుండగా నాకు భయంగా ఉంది. పండ్లూడిపోయిన ముసలి టక్కరి పులి అతనిని చూసి వెన్నెల మసక వెన్నెలగా మారిందే. ఓరి పాంధ, ఈ పసిడి కంకణమును కొనిపోయి పక్కని రాళ్ల కుప్పలు. రోడ్డు బాగలేదే, నా దగ్గరగా రా, దీన్ని కొనిపోము. ఇలాంటి రాళ్ల కుప్ప మీదే ఆ రోజు పడ్డాను. అమ్మో, నాకు భయంగా ఉంది. అంత నా దుష్ట శార్దూలమ్ముచే. ముగ్గురు కొడుతున్నారు. నాలుగో మనిషి. అమ్మో అమ్మో, నా పాంథుడు భక్షించబడియే. నాకు భయంగా ఉంది. తలవంచుకొని ఇంటికి వస్తున్నాడు సుబ్బయ్య. అలాగే గౌరయ్య ఆదివారం సాయంకాలం 5 గంటలకి పోతరాజుని పిలిచాడు గౌరయ్య. పోతరాజు అయితే ఆ నోటు వాడికి ఇచ్చేద్దాం. అదే మంచిదండి. పాపం మా ఊరు పిల్ల వచ్చి అడిగింది కూడాను. అవునండి, వాడి మీద మనసుతో ఉన్నట్టుంది పాపం. అవునండి, చెప్పినా విన్నది కాదు. దానికి మనం ఏం చేస్తామండి? ఆ విధవ దీన్ని కూడా ద్రోహం చేయక మానడు. అవునండి, పాపం అమాయకురాలు. చిత్తం అలాగే కనిపిస్తుందండి. మా అమ్మకి ఎంతో ఇష్టంగా ఉండేది. అలాగా అండి? అవునరా, పాపం దాన్ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. చిత్తం. 500 కావలిస్తే తను తీర్చుకుంటానండి. వాడంటే బాగా మోజుగా ఉన్నట్టుందండి. అవునరా, అప్పటికీ చెప్పాను. వాడికి చెప్పినా విన్నది కాదు. ఆడదాని మనసుకు తలా తోకలేదురా పోతరాజు. చిత్తం అలాగేనండి. సరే, ఏదో ప్రాధేయపడ్డాది. సరే అనే చూసేవు కదూ. చిత్తం. ఆ దగుల్బాజీ వెధవ పోతన్నా అండి. ఆ వెధవ మనకెదురు తిరిగాడు. అవునులేండి, వాడి పని తర్వాత చూడొచ్చులేండి. సరేలే, కానీ ఇప్పుడు నోటు ఇచ్చేద్దామండి. అవధానిగాడు ఒకడు పేచి పెడుతున్నాడు. వాడు దేవాంతకం ముండా కొడుకండి. అయితే ఆ నోటు వాడి మొహాన్ని విసిరేద్దామా? విసిరేయండి. మొన్న రాత్రి జరిగిన అవమానం చాలండి వాడికి. వాడు దొంగ వేధవ కదూ. అవునండి, అవమానం బాగా జరిగింది. అవునండి, అయితే అది పట్టుకెళ్ళి వాడి మొహాన్ని విసిరికొట్టు. చిత్తం. పోతరాజు వెళ్ళాడు. ఇదండి నవల. ఇంతసేపు ఓపికగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఒక్కసారి కామెంట్స్ ఏమన్నా చూద్దాం. నేను
మీకందరికీ ధన్యవాదాలు చెప్పుకోవడం తప్ప నేనేమీ చేయలేను. మీరందరూ ఓపికతో ఈ నవల విన్నారు. మీ చుట్టుపక్కల రచయితలు ఎవరన్నా ఉంటే ఒక్కసారి అల్పజీవి ఉపోద్ఘాతమో ఆఖరి మాట చదవమని మాత్రం ఒక్కసారి చెప్పండి. ఇది నా అభ్యర్థన. అవకాశం ఉంటే నవలా స్రవంతిలో వాళ్ళు అవకాశం ఇస్తే మరొకసారి కలిసేదానికి కూడా నేను ప్రయత్నిస్తాను. ఇక నవలా స్రవంతి వారి అనుమతి అయితే నేను విశ్రమిస్తాను. ఇంకొక విషయం నాకు ఈ నవల చూస్తున్నప్పుడు గుర్తొచ్చింది. ఇది ఇప్పటికీ పాఠ్యపుస్తకంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పెడుతున్నారని విన్నాను. మరీ ముఖ్యంగా సివిల్ సర్వీసెస్లో తెలుగు సిలబస్లో ఈ నవల ఒక పాఠ్యాంశం అని నాకు తెలిసింది. నిజానికి ఇలాంటి నవలలు అంటే ఈ కథ నిడివి పెద్దగా లేకపోయినప్పటికీ కూడా పాత్రల వైవిధ్యం, తర్వాత అది చెప్పానుగా ఇందాక, సమకాలీన నవలలతో పోలిస్తే ఈ నవల ఎందుకు విశిష్టమైంది అంటే వాళ్ళందరూ కూడా, అంటే మిగిలిన 2 నవలల్లోని కథానాయకులు కూడా వాళ్ళ భుజాల మీద బరువులు మోసుకొని తిరుగుతున్నారు. ఈ నవలలో నాకు అట్లాంటి బరువు ఏమీ కనపడలేదు. అందుకని కూడా నేను ఈ నవల ఒక విశిష్టమైన నవల అని అనుకుంటూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ ఈ నవల చదివే అవకాశాన్ని నాకు ఇచ్చిన నవలా స్రవంతి మిత్రులు శ్రీశైల్ పడాల అండ్ అందంగా పోస్టర్ తయారు చేసి ఇచ్చిన బ్రహ్మం గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. I am signing off with your permission. Srishai. Thank you, friends. Good night to all of you. రేపటి నవలా స్రవంతిలో మళ్ళీ కలుద్దాం.